హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భారతదేశం ఎన్నో నమ్మకాలకు మరెన్నో ఆచారాలకు నిలయమై ఉంది. కొన్ని నమ్మకాలతో స్త్రీని ముందుకు తీసుకెళ్తుంటే మరికొన్ని ఆచారాలతో అధపాతాళానికి తొక్కేస్తున్నారు. ఎక్కడ స్త్రీని కొనియాడబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు. మన దేశంలో స్త్రీకి గొప్ప స్థానమే ఉంది, కానీ అది అన్ని చోట్ల లేదు. కొన్ని చోట్ల స్త్రీలను అనగదొకపడుతూనే ఉన్నారు. కారణం మూఢనమ్మకాలు. అలాంటి ఒక మూఢనమ్మకమే జోగినిగా మారడం. అసలు ఈ జోగిని అంటే ఏంటి, ఈ వ్యవస్థలో పరిస్థితులు ఏంటి అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాంప్రదాయం పేరుతో అనాదిగా ఆచరిస్తున్న సామాజిక దురాచారాలలో జోగిని వ్యవస్థ కూడా ఒకటి. అసలు ఈ జోగిని వ్యవస్థ అంటే ఆలయాలకు దేవతలకు సేవ చేయడానికి అమ్మాయిలను సమర్పించడమే ఈ మూఢనమ్మకం. తమ కుటుంబాలను రక్షించే దేవతలకు కృతజ్ఞతగా ఇలాంటి ఆచారాలు ప్రారంభమయ్యాయి. జోగిని వ్యవస్థ శతాబ్దాల నుంచి నిర్వహిస్తూ సాంప్రదాయం. కొన్ని ప్రాంతాలలో దీన్ని దేవదాసి వ్యవస్థ అని కూడా అంటారు. చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ జోగిని దేవదాసి సాంప్రదాయాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అభం శుభం తెలియని ఆడపిల్లలను ఈ గ్రామ దేవతలతో పెళ్లి చేసి ఆమెను జోగినిగా మారుస్తున్నారు. జోగిని అనగా సంస్కృతంలో యోగి అని అర్థం. జోగి అనగా బిచ్చవాడు లేదా యాచకుడు అని అర్థం వస్తుంది. ఈ వ్యవస్థ ఏ కాలంలో ప్రారంభమైందో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు, కానీ ఇప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఈ జోగిని వ్యవస్థ అనేక చోట్ల అనేక రకాలుగా పిలుస్తూనే ఉన్నారు. అనంతపురంలో శివపార్వతి అని, చిత్తూరు జిల్లాలో మాతమ్మ అని, ప్రకాశం జిల్లాలో మాతంగి అని, విజయనగరం జిల్లా తాయారమ్మ అని, కోస్తా, కర్నూలు, నిజామాబాద్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఎన్నో మరెన్నో. 5 సంవత్సరాల ఆడపిల్ల నుండి ఈ జోగిని ఆచారం ప్రారంభిస్తారు. వీరి చిన్న వయసులోనే జోగినిగా మారి దేవత గుడిలో సేవ చేస్తుంటారు. వయసు వచ్చాక జోగినిగా మారిన ఆడపిల్లను ఆ ఊరి పెద్ద దేవత సమక్షంలో పసుపు తాడు కట్టి అప్పటి నుంచి ఆమె పూర్తి జోగినిగా మారుతుంది. వీళ్లకు పెళ్ళిళ్ళు ఉండవు, మాంసం తినకూడదు. ఊరిలో భిక్షాటన చేసి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఊళ్ళో వీళ్ళను దేవతా స్వరూపాలని కొలుస్తారు. ఊరిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా వీళ్ళు ఉండాలి అక్కడ. వీళ్ళ ఆశీస్సులు తీసుకుని గౌరవ సాంప్రదాయంగా పంపిస్తారు వీరిని. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే, నలుగురికి కనిపించే నాటక రూపం. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దామా? ఎవరైతే పసుపుతాడో కట్టి ఆమెను పూర్తిగా జోగినిగా మారుస్తాడో ఆ ఊరి పెద్దకు ఆమె ఉంపుడు గతిగా ఉండాలి. కారణం, ఆ జోగి వంశాన్ని ఉద్ధరించడానికి అతనితో ఆమె లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ ఊరి పెద్ద ఆమెను పూర్తిగా కాదనుకున్న తర్వాతే ఆ ఊరిలో మిగిలిన వాళ్ళు ఆమెను లైంగికంగా అనుభవిస్తూ ఉంటారు. ఏ రాత్రి సమయంలో ఎవరు వచ్చి తలుపు కొట్టినా సరే అతనితో ఆమె ఉండాల్సిందే. ఒకవేళ ఆమె గర్భవతి అయితే తండ్రి ఎవరు అనేది లోకానికి తెలియదు. ఆడపిల్ల పుడితే తక్కువ జాతి వారికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఆడపిల్లను జోగినిగా మార్చేస్తారు. మగపిల్లవాడు పుడితే జోగిని వ్యవస్థలో ఒక సభ్యుని చేస్తారు. ఆమె వయసులో ఉన్నంత వరకు ఆమె అందరికీ కావాలి, కానీ వయసు మళ్ళీపోతే ఆమె ఎవరూ పట్టించుకోరు. ఆమె ప్రత్యేకంగా ఒక ఉనికి అనేది ఉండదు. నిజం చెప్పుకోవాలి అంటే అందరికీ ఆమె ఒక అధికారిక ఉంపుడు గత్తె. జోగిని తల్లిదండ్రులు చదువు అనేది లేకపోవడమే ఈ మూఢనమ్మకాలకు ప్రత్యేక కారణం. కనీస సామాజిక స్పృహ అనేది లేకపోవడం వల్ల ఈ ఆడపిల్లలను ఇలా జోగినిలుగా మార్చేస్తున్నారు. బానిస బ్రతుకులు అలవాటు చేస్తున్నారు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఈ మూఢనమ్మకాల నుండి వీళ్ళను కాపాడడం కోసం 1988లో ఈ వ్యవస్థను రద్దు చేసింది. కానీ ఇంకా కొన్ని గ్రామాలలో ఈ జోగిని వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. చాలామంది జోగినులు ఇప్పుడు స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు.
ఇలాంటి మూఢనమ్మకాలు బలి కాకుండా పెళ్ళిళ్ళు చేసుకుని బ్రతుకుతున్నారు. కానీ ఇంకా కొందరు ఈ మురికి కూపంలోనే ఉండిపోతున్నారు. ఇలాంటి దురాచారాలను పూర్తిగా అడిగంటిన రోజు భారతదేశం భావి భారత దేశంగా వర్ధిల్లుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ దగ్గర నుంచి నేను ఎలాంటిది కోరుకునేది లేదు. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ తప్ప. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని.